కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం ఈరోజు చూసినట్లయితే మార్కెట్ వచ్చేసి నియర్ అబౌట్ 211 పాయింట్స్ మనకి నిఫ్టీలో అప్ సైడ్ మూమెంటం అయితే చూస్తున్నాము. అండ్ మోర్ ఈవెన్ సెన్సెక్స్ చూసినట్లయితే 666 పాయింట్స్ తో 85,836 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. మీకు మేజర్గా చూసినట్లయితే ఆల్ ఇండిసెస్ మనకు వచ్చేసి పాజిటివ్లో ట్రేడ్ అవడం అయితే ఇక్కడ మనం గమనిస్తున్నామండి. అండ్ మనకి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి 329 పాయింట్స్ అప్తో అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాం. మనం వచ్చేసి ఇది బ్యాంక్ ఎక్స్ వచ్చేసి అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 273 పాయింట్స్ అప్తో 54,375 దగ్గర క్లోజ్ అవడం మనం ఇక్కడ చూస్తున్నాము. సో మేజర్గా మనం చూసినట్లయితే ఒక మిడ్ క్యాప్ నిఫ్టీ స్మాల్ నెగిటివ్తో క్లోజ్ అయింది. మిగతావన్నీ మనం పాజిటివ్లోనే ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ మనకు వచ్చేసి ఈవెన్ ఏషియా డవ్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఏషియా డవ్ కానివ్వండి, నిక్కీ కానివ్వండి, హ్యాంగ్సెంగ్ కానివ్వండి, షాంఘై కానివ్వండి, ఇవన్నీ వచ్చేసి మంచి పాజిటివ్లో ట్రేడ్ అవడం మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనం యూరోప్ చూసినట్లయితే విపరీతమైన పాజిటివ్ మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అండి. క్యాక్ అంటే ఫ్రాన్స్ వచ్చేసి 1.85% అప్, డాక్స్ 1.36% అప్. సో మనకి ఒక ఓవరాల్ మార్కెట్ బులిష్ ట్రెండ్ అయితే మనకి కొనసాగుతుంది. అండ్ మనకి యూఎస్ ఫీచర్స్ కూడా మనకి ఫుల్ అప్ సైడ్ మూమెంటంలో ట్రేడ్ అవుతున్నాయండి. సో మనకు వచ్చేసి ఈ రోజు ఏదైతే నిఫ్టీ క్యారీ అయిందో, సో ఇవి వచ్చేసి మనం నిఫ్టీని ఫాలో అవుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. కాకపోతే ఏదేమైనా మన ఆప్షన్ చైన్ డేటానే మనకి స్ట్రెంత్ అండి. అది ఒకసారి మనం చూద్దాం మన ఆప్షన్ చైన్ డేటా ద్వారా. ఓకే, సో నిన్న మనం డిస్కస్ చేసాము 25,000 మనకు వచ్చేసి 26,200 లెవెల్స్ దాకా మనకి స్కోప్ ఉంది. అప్ సైడ్ మూమెంటం, డౌన్ సైడ్ మూమెంటం ఒక 200 పాయింట్స్ ఫాల్ దాకా కనిపిస్తుంది అన్నట్లుగా చూసాము. సో కాకపోతే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 26,200 ఏదైతే ఉందో మనకి కాల్ సైడ్ 3,89,136 వై బిల్డ్ అయితే మనకి పుట్ సైడ్ వచ్చేసి 7,77,222 అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మీరు నెక్స్ట్ చూసినట్లయితే ఇమీడియట్గా మనకి మేజర్ రెసిస్టెన్స్ 26,250 దగ్గర నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో 26,250 దగ్గర కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 26,300 ఈ లెవెల్స్ అయితే రేపు నేను గమనిస్తున్నాను ఒక 100 పాయింట్స్. ఎందుకంటే నెక్స్ట్ 2 డేస్ మనకి సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి. అండ్ మనకి వచ్చేసి డౌన్ సైడ్ అయితే 26,000 రౌండ్ ఫిగర్ దాకా కనిపిస్తుందండి. ఇఫ్ ఇట్ క్రాసెస్ బిలో 26,200 ఇమీడియట్గా మనం వచ్చేసి ఒక 100 పాయింట్స్ అన్న టార్గెట్ అయితే తీసుకోవచ్చు. సో 26,100 దాని 26,000 అన్నట్లుగా. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ వచ్చేసి ఒక గ్రాఫ్ ఈరోజు చార్ట్స్ ఎలా మనకు వచ్చేసి ఫేవర్ అని అనేది కూడా ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏ లెవెల్ అయితే నేను మనం మెన్షన్ చేసాము. సో ఇది మేజర్గా వచ్చేసి రెసిస్టెన్స్ కింద ఉంటుంది. వన్స్ ఇది క్రాస్ అయితే మాత్రం మనకి మంచి 26,200 దాకా ఉండొచ్చు అన్నట్లుగా మనకి క్లియర్ ఓఐ ఆప్షన్ అనేది చూసాము. డౌన్ ఫాల్ అనేది మనకు వచ్చేసి డౌన్ ఫాల్ ఈ రోజు ఏమాత్రం కనపడలేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది మన క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇది ఇక్కడ బ్రేక్ అయితే అయింది. ఏది 26,060 లెవెల్స్ ఎక్కడైతే మన క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ అయిందో మనకి అది అప్ సైడ్ అయితే బ్రేక్ అయింది. కాకపోతే మనకి స్టాప్ లాస్ అయితే మనకి హిట్ అవ్వలేదండి. సో ఇది మనం చూసినట్లయితే క్లియర్ మనకి ఆద్యాంతం మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటమే ఉంది. స్టిల్ మనకు వచ్చేసి మంచి బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫార్మేషన్ అయితే జరిగింది. కాకపోతే లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 2 క్యాండిల్స్ కొంత నెగిటివ్ ఇండికేషన్ అనేది ఇస్తున్నాయి. కాబట్టి నేను రేపు కొంచెం ఈ లెవెల్స్ ఏదైతే మనకి లెవెల్స్ ఉన్నాయో, సో నాకు మేజర్గా వచ్చేసి దీన్ని ఒక రెసిస్టెన్స్గా తీసుకొని నాకు మేజర్ టార్గెట్ డౌన్ సైడ్ వచ్చేసి ఇదైతే నేను తీసుకుంటున్నాను. 26,062 అనేది నాకు డౌన్ సైడ్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. అండ్ నాకు అప్ సైడ్ మూమెంటం వచ్చేసి ఒక 100 పాయింట్స్ అనేది ఒక ఆప్షన్ చైన్ డేటా ద్వారా మనము. సో మనకు వచ్చేసి ఇది బౌన్స్ బ్యాక్ అవ్వాలండి. సో ఏబిసి ప్యాటర్న్ ఫామ్ అవ్వాలంటే మనకి ఏబిసి. సో వన్స్ ఇది బౌన్స్ బ్యాక్ అయినప్పుడు నేను ఈ లెవెల్స్ దగ్గర ఎంటర్ అవుతాను అప్ సైడ్కి. ఓకే, బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఈ లెవెల్స్ దగ్గర అప్ సైడ్ ఎంటర్ అవుతాను. టిల్ దెన్ నేను వచ్చేసి ఈ యొక్క 40 పాయింట్స్ 34 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను డౌన్ సైడ్ పుట్ ఆప్షన్కి వెళ్తాను. నిఫ్టీ అయితే అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు వచ్చేసి లాస్ట్ 2 క్యాండిల్స్ గమనించినట్లయితే 54,500 నుంచి 54,000 మనకి 200 నియర్ అబౌట్ 250 పాయింట్స్ డౌన్ ఫాల్ అనేది కనబడింది. సో ఈ 250 పాయింట్స్ నేను నిన్న వచ్చేసి మీకు చెప్పాను. ఈ 54,200 అనేది మేజర్గా ఒకవేళ క్రాస్ అయితే మాత్రం మనకి ఫుల్ అప్ సైడ్ మూమెంటం ఉంటుంది నియర్ అబౌట్ 300 పాయింట్స్ దాకా. సో మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం టార్గెట్ అయితే మనకి అచీవ్ అయింది. దెన్ మనకు వచ్చేసి మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. సో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. రేపు నేను యాజ్ లాంగ్ యాజ్ ఈ లెవెల్స్ కింద వాటికి నేను వచ్చేసి
డౌన్ సైడ్ మూమెంటమే నేను వచ్చేసి చూస్తానండి. ఈ లెవెల్స్ కింద పడికి నేను డౌన్ సైడ్ మూమెంటమే చూస్తాను. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 54,000 దాకా నాకు ఫస్ట్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. నాకు ఈ 54,386 400 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడే నేను అప్ సైడ్ మూమెంట్కి వెళ్తాను. అది మీరు ఒకసారి చూడాలి. సో నాకు ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో పైకి అప్పుడే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. టిల్ దెన్ నాకు వచ్చేసి లోవర్ లెవెల్స్ అయితే నాకు 54,000 లోవర్ లెవెల్స్ దాకా నాకు టార్గెట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో లెవెల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే బుల్లిష్ మార్కెట్ అనుకుంటున్నామో అవి వచ్చేసి ఏ స్టాక్స్ మనకి మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. సో బిఫోర్ దట్ మనకి ఇక్కడ చూడండి, రోహన్ నిలేకని అంటే నందన్ నిలేకని వాళ్ళ వైఫ్ అండి, బ్యాక్డ్ స్మాల్ క్యాప్ స్టాక్ ర్యాలీస్ 5% ఆన్ అనౌన్సింగ్ 10% ప్రైస్ హ్యాక్ అన్నట్లుగా ఇస్తున్నారు. ఇది ఏ కంపెనీ అంటే మనకి గట్టి లిమిటెడ్ అండి. సో గట్టి లిమిటెడ్లో మనకి ఫేర్స్ అనేది Jan 1 నుంచి ఇంక్రీజ్ అవుతుంది అన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందువల్ల వచ్చేసి ఈరోజు మనకి అప్పర్ సర్క్యూట్ అనేది టచ్ అయ్యి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఆల్ గతి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఇది ఆల్ టైమ్ హై అయితే ఇంకా చాలా ఉందని కవర్ చేయాల్సింది. ప్రస్తుతం వచ్చేసి నాకు ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో దగ్గర 118 ఈ లెవెల్స్ క్రాస్ అయితే మాత్రం అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. ఇది గతి. ఓకే, సో మిగతా మనం చూస్తామండి. నేను వచ్చేసి జీ మీడియా మంచి పాజిటివ్ అని చెప్పాము. ఈరోజు అగైన్ 20% అప్పర్ సర్క్యూట్ ట్రేడ్ అయింది. కాకపోతే నాకు ఇది వచ్చేసి జీ ఎంటర్టైన్మెంట్లో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. నేను జీ ఎంటర్టైన్మెంట్ అయితే స్టిల్ పాజిటివ్, మంచి పాజిటివ్ మూమెంటం ఇదైతే మనకి పెండింగ్ అయితే ఉంది. జీ ఎంటర్టైన్మెంట్ అది మీరు ఒకసారి చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి టాటా పవర్ అండి. టాటా పవర్ మనకి లాస్ట్ 3-4 సెషన్స్ 440 నుంచి మంచి మూమెంటం అయితే పికప్ అయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ 500 లెవెల్స్ అయితే టచ్ అవుతుంది. అది మీరు ఒకసారి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనకి బజాజ్ ఆటో కానివ్వండి, బజాజ్ ఫిన్సర్వ్ ఆర్ బజాజ్ ఫినాన్స్, సో ఇవి వచ్చేసి మనకి మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఉందో రీసెంట్గా 1000 పాయింట్స్ 1500 అది ఓన్లీ మనకి లార్జ్ క్యాప్లోనే కనిపిస్తుంది. స్మాల్ క్యాప్లో అయితే ఫుల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉందండి. స్మాల్ క్యాప్లో ఎలాంటి మూమెంటం అయితే మనం చూడలేదు. ఈవెన్ మనకు వచ్చేసి ఈరోజు చూసినట్లయితే ఇక్కడ చూడండి రమా స్టీల్ కూడా కొంత మూమెంటం అయితే ఇన్స్టాల్ అయింది డిఫెన్స్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఒకవేళ ఏదైతే డిఫెన్స్ స్టాక్ హోల్డ్ చేయాలనుకున్నారో హెచ్ఏఎల్ అయితే మీరు సేఫ్ బెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. హెచ్ఏఎల్ అనేది మీరు ఒకసారి సేఫ్ బెట్టింగ్ అయితే చేసుకోండి అండి, హెచ్ఏఎల్. సో స్టిల్ మీరైతే దీన్ని అయితే ఎంటర్ అవ్వచ్చు. మనకి దీనికి ఇంకా మంచి మూమెంటం అయితే పెండింగ్ అయితే ఉంది. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఓన్లీ లార్జ్ క్యాప్సే మనకు మూమెంట్ అవుతుంది. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్ అండి, పోర్ట్స్ ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కానీ అదాని పోర్ట్స్ కానీ. సో ఓవరాల్గా ప్రస్తుతం మూమెంటం వచ్చేసి మనకి ఓన్లీ లార్జ్ క్యాప్స్లోనే మనకు కనిపిస్తుంది. పేటీఎం చూడండి, పేటీఎం వచ్చేసి మంచి మూమెంటం అయితే ట్రేడ్ అవుతుంది. సో ఏదేమైనా మనకు వచ్చేసి లెవెల్స్ అయితే చూసుకోండి, దాని ప్రకారం మనం అయితే ఎంటర్ అవుతాం. ఓకే, సో ఇది ఒక వి షేప్ రికవరీ నుంచి ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఫిన్ బ్యాంకింగ్ దీనికి వచ్చేసి చేసుకోవచ్చు అన్నట్లుగా ఎప్పుడైతే అనుమతులు వచ్చినాయో అప్పటి నుంచి మనకి దీనిలో కొంత మూమెంటం కనిపిస్తుంది. స్టిల్ దీనికంటే మనకు వచ్చేసి మంచి ఈవీ సెక్టర్ అవన్నీ. మీరు ఒకవేళ దీని కనుక ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు పేటిఎం అనేది ఇది ఎంటర్ అవ్వచ్చు. ఓకే, మనకు వచ్చేసి ఏదైనా క్వైరీస్ ఉంటే మీరు వచ్చేసి మన వీడియోతో పింక్ చేయండి, మనం దాన్ని అడ్రస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.